హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మే 21, 2029 హిందీలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వర్కింగ్ సేఫ్లీ. అంటే ఇప్పుడు మనం పనిచేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా పనిచేయాలన్నమాట. ఎందుకని ఇప్పుడు ఈ కోవిడ్-19 కారణంగా, ఈ కోవిడ్-19 తర్వాత, లాక్డౌన్ తర్వాత చిన్న చిన్నగా ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నీ మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తున్నాం అనమాట. ఈ సమయంలో మళ్ళీ ఇన్నాళ్ళు మనం లాక్డౌన్లోకి వెళ్ళిపోయి ఈ కోవిడ్-19 కొంతవరకు బాగానే అదుపు చేసాం. సో మళ్ళీ ఈ యొక్క కేసెస్ అనేవి ఒక్కసారిగా పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకి మీదే ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా మన యొక్క మంచి ఆరోగ్యకరమైనటువంటి ఈ యొక్క వాతావరణంలో పనిచేసే విధంగా చూసుకోవాలని చెప్పే ఆర్టికల్ అండి ఇది. సో ఆఫ్టర్ కోవిడ్-19 లాక్డౌన్ తర్వాత ఈ యొక్క పరిస్థితులను బట్టి గురించి చెప్పిన ఆర్టికల్ అనమాట. ఎంప్లాయర్స్ షుడ్ సీ ద వాల్యూ ఆఫ్ రెడ్యూస్ అటెన్షన్ అండ్ ఎంకరేజ్ స్టాఫ్ ప్రొటెక్షన్. ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ అనే వాళ్ళందరూ కూడా ఆ యొక్క విలువ తెలుసుకోవాలి. తక్కువ మంది అటెండెన్స్ ఎక్కువ మందిని ఇంత ముందులాగా గుంపులుగా క్లస్టర్లా కాకుండా గుంపులుగా ఈ యొక్క వర్కర్స్ని అలౌ చేయకుండా తక్కువ సంఖ్యాకులైనటువంటి వర్కర్లు మాత్రం అలౌ చేస్తున్నమాట. అటెండెన్స్ అనేది చాలా వరకు తగ్గించారనమాట. దాని యొక్క విలువను తెలుసుకోవాలి. దాంతోపాటు ఈ యొక్క స్టాఫ్ ప్రొటెక్షన్కి సంబంధించిన ఈ అంశాలని వీళ్ళు ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించే విధంగా ఉండాలి. వాళ్ళ యొక్క జాగ్రత్తలు తీసుకోవడానికి, వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడానికి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహించే విధంగా ఉండాలి అని చెప్తున్నారనమాట. ఒకసారి ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దామండి. ఈ డిఫికల్టీ వర్డ్స్ నేను కింద డిస్క్రిప్షన్లో PDF లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా మీరు ఈ వీడియోను చూడబోయే ముందు కానీ లేదా ఈ ఆర్టికల్ని పేపర్లో చదవబోయే ముందు ఒకసారి మీరు ఈ డిఫికల్టీ వర్డ్స్ చూసారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. దాంతోపాటు నేను కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క PDF ఈ యొక్క పేపర్ యొక్క PDF అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ పేపర్ అనేదాన్ని ప్రొవైడ్ చేస్తున్నాను PDF రూపంలో. ఎవరికైతే పేపర్ అవైలబిలిటీ లేదో వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి. ఓకే, ఇక డిఫికల్టీ వర్డ్స్లోకి వస్తే ప్రివెంటివ్, డిటరెంట్, అబ్స్ట్రక్టివ్, జరగకుండా చేసే, ఇంటిక్విటీ, ప్రోటోకాల్, మేనర్స్, మర్యాద క్రమము, నిడ్జ్, పోకు, పుష్, చిన్నగా తట్టడము, పర్సిస్టెంట్, కాన్స్టెంట్, కంటిన్యూయస్, నిరంతర, స్టార్క్, జాయ్లెస్, ఉత్సాహం లేని, డివాల్వ్, ట్రాన్స్ఫర్, డిప్యూట్, బదిలీ చేయు, ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి అందించు, ఇంపరేటివ్, వైటల్, క్రూషియల్, అనివార్యము, ఫీజబుల్, ప్రాక్టికబుల్, వర్కబుల్, సాధ్యమైన, ఇంటర్మిటెంట్, ఇర్రెగ్యులర్, ఫిట్ఫుల్, అడపాదడప, ప్రుడెంట్, వైజ్, వెల్ అడ్వైజ్డ్, వివేకము, క్వెస్ట్, సెర్చ్, హంట్, అన్వేషణ. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే ఓపెనింగ్ అప్ ఎకనామిక్ ప్రొడక్షన్ ఫ్రమ్ ఏ లాక్డౌన్ ఈవెన్ పార్షియల్లీ వెన్ ద COVID-19 pandemic has not peaked in the country poses an extraordinary challenge. ఇప్పుడు ఈ ఎకనామిక్ యాక్టివిటీని మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తున్నాను అనమాట. పార్షియల్గా ఈ లాక్డౌన్ తర్వాత కొంతవరకు పార్షియల్గా ఈ యొక్క విధానాన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నారు. సో ఇప్పుడు ఈ యొక్క లాక్డౌన్ సమయంలో ఈ కొంతవరకు మనం ఈ వైరస్ని అరికట్టగలిగాం, కంట్రోల్ చేయగలిగాం. కానీ రాబోయే కాలంలో ఇది చాలా ఎక్కువ మొత్తంలో ఎక్స్ట్రాడనరీ ఛాలెంజ్, సవాళ్ళని ఎదుర్కొనే విధంగా ఉందన్నమాట. Countries around the world are focusing on making the workplace safe and issuing guidelines to help workers return to their jobs. ఈ యొక్క ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోని ఈ యొక్క కంట్రీస్ అన్నీ కూడా, ఆ ప్రభుత్వాలన్నీ కూడా ఈ యొక్క ప్రజలకి వాళ్ళు పనిచేసే చోట రక్షణ కల్పించే విధంగా దాని గురించి అనమాట. తర్వాత దానికి సంబంధించి కొన్ని నిర్దేశకాలను, గైడ్లైన్స్ అనే వాటిని ఆ వర్కర్లకు అనేది అందజేస్తున్నాను అనమాట. వర్క్ ప్లేస్లో ఎలా ఉండాలి అనే నిర్దేశకాలను ఇస్తున్నాను అనమాట. రెడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ప్రజెంట్ ఎట్ ఎనీ గివెన్ టైమ్ ఈజ్ ఏ యూనివర్సల్ ప్రిన్సిపల్ ఎయిదర్ త్రూ resort to shifts or arrangements to enable employees to work from home. ఇప్పుడు ఈ యొక్క వర్క్ ప్లేసుల్లో వీళ్ళ యొక్క సంఖ్య, పనిచేసే వాళ్ళ సంఖ్య అనేది గణనీయంగా తగ్గించారనమాట. ఆ తగ్గించిన గణనీయ సంఖ్యని వీళ్ళు షిఫ్ట్ల వారి రూపంలో మార్చడం కానీ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకు ఇంటి నుంచే పని చేసుకునే అవకాశాన్ని కల్పించే విధంగా వీళ్ళు చర్యలు తీసుకున్నారనమాట. The Union Minister has addressed the issue through a manual of preventive measures that covers all types of workplaces and depends heavily on behavioral change with some additional requirements for confined spaces such as offices.
అంటే ఇప్పుడు మన యొక్క యూనియన్ హెల్త్ మినిస్టర్ ఈ యొక్క దీనికి సంబంధించి ప్రివెంటివ్ అనమాట, అంటే ముందు జాగ్రత్త చర్యలు అనేవి ముందే తీసుకున్నాడు అనమాట. ఏంటి ఈ యొక్క వర్క్ ప్లేసెస్లో వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కలిగించటం. సో ఇంకా ఏంటి ఈ యొక్క బిహేవియరల్ చేంజెస్, ఏంటి ఈ యొక్క అంటే వాతావరణంలో మార్పులు తీసుకురావటం, అందరూ కలిసి కాకుండా గుంపులు కాకుండా ఇలాంటి విధానాలన్నీ కూడా ఆయన తీసుకొచ్చి అక్కడ వర్క్ చేసే ప్లేస్లో పూర్తిగా అందరికీ ఈ యొక్క అంటే నమ్మకాన్ని కలిగించే విధంగా, ఆఫీసులో నమ్మకాన్ని కలిగించే విధంగా తయారు చేశారనమాట. ఫార్చునేట్లీ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగెన్స్ట్ ద నావెల్ కరోనా వైరస్ ఈజ్ సెట్ ఆఫ్ సింపుల్ మెజర్స్ దట్ involves little expenditure, physical distancing of at least 1 meter, mandatory use of face masks or cover, frequent hand washing with soap, respiratory etiquette, sanitizing contact surface and self-monitoring of health. అంటే ఇప్పుడు మన అదృష్టవశాత్తు ఏంటి అంటే ఈ యొక్క నావెల్ కరోనా వైరస్కు సంబంధించి మనం ఎదుర్కోవడానికి సంబంధించినటువంటి అంటే ఈ యొక్క ప్రైమరీ అంశాలు ఏవైతే ఉన్నాయో, ఫిజికల్ డిస్టెన్సింగ్ కావచ్చు, అంటే అట్లీస్ట్ ఒక 1 మీటర్ అనేది మెయింటైన్ చేయాలి. తర్వాత ఖచ్చితంగా మ్యాండేటరీగా మనం ఫేస్ మాస్క్లు అనేవి వాడాలి. తర్వాత ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఈ యొక్క రెస్పిరేటరీ ఎటిక్విటీ అంటే ఏంటంటే ఈ యొక్క రెస్పిరేటరీకి సంబంధించినటువంటి ఒక క్రమాంకం ఉంటుందన్నమాట, ఒక మర్యాద క్రమం, ఒక వరుస అనేది ఉంటుందన్నమాట. ఆ వరుస ప్రకారం ఏంటి అంటే మనం ఈ యొక్క శానిటైజర్ కాంటాక్ట్ సర్ఫేస్లు ఏవైతే మనం కాంటాక్ట్ సర్ఫేస్కి వెళ్తామో ఆ చోట మనం శానిటైజర్స్ వాడి, అంటే ఒకళ్ళు తాకిన వస్తువును మళ్ళీ మనం తాకాలనుకోండి, ఈ యొక్క శానిటైజర్ అలాంటి అంశాలను కనుక వాడితే ఆ యొక్క ఏది మర్యాద క్రమం, ఆ యొక్క వైరస్ సంబంధించినటువంటి ఆ రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించినటువంటి ఒక క్రమం ఏదైతే ఉందో దానికి దెబ్బతీసిన వాళ్ళు అవుతుంది. దానివల్ల ఈ యొక్క వ్యాధి అనేది సంక్రమించకుండా ఉంటుంది అనమాట. దీస్ రిక్వైర్మెంట్స్ హ్యావ్ బై నౌ బికమ్ familiar to everyone and employees need only be nudged into adapting them through persistent communication, free provisioning of masks and sanitizing materials and organizing office space suitable. అంటే ఇప్పుడు ఇలాంటి విధానాలన్నీ కూడా మనకు అందరికీ ఫెమిలియర్, అందరికీ తెలిసిన అంశాలే అనమాట. సో వీటిని ప్రతి ఒక్కళ్ళు పాటించాలన్నమాట. అంటే ఇటువంటి విధానాలని మనం అడాప్ట్ చేసుకోవాలి, మనం వాటిని దత్తత తీసుకోవాలి. ఎందుకని చిన్నగా అంటే ఈ యొక్క ప్రోత్సహించడం కోసం, ఇప్పుడు ఈ యొక్క వ్యాధిలో యొక్క లక్షణాలని అందరికీ చేరకుండా అలాంటి అంశాలకు దూరంగా ఉండే విధంగా ప్రోత్సహించడం కోసం ఇలాంటి విధానాలను మనం ఏం చేయాలంటే మనం దత్తత తీసుకోవాలి. సో దీన్ని ఎలా చేయొచ్చు అంటే పర్సిస్టెంట్ కమ్యూనికేషన్, అంటే మనం అంటే నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క కమ్యూనికేషన్ విధానం ద్వారా, తర్వాత వాళ్ళకి ఏంటంటే మాస్కులు కానీ శానిటైజర్ కానీ అలాంటి మెటీరియల్ అన్నీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి. సో ఆ యొక్క ఆఫీసులు అన్నీ కూడా వాళ్ళకు పనిచేయడానికి ఉపయోగపడే విధంగా, సూటబుల్ అయ్యే విధంగా మనం ఏర్పాటు చేయాలన్నమాట. ఇలాంటి విధానాలు తీసుకురావాలన్నమాట. నెక్స్ట్ ఫిజికల్ డిస్టెన్సింగ్ ఆఫ్ ఈవెన్ 1 మీటర్ if not do gas or 6 feet that Prime Minister Narendra Modi advocated does pose difficulties because of the lack of space and density of workers in many places. అంటే ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది మనకు ఖచ్చితంగా మినిమం 1 మీటర్, అంటే యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చెప్పిన దాని ప్రకారం అంటే 6 మీటర్లు, అంటే 6 ఫీట్లు 6 ఫీట్ అనేది అంటే 6 అడుగుల దూరంలో మనం మెయింటైన్ చేయడం అనేది కొంతవరకు అధిక ఇబ్బంది కలిగించే విషయం. ఎందుకని ఈ యొక్క వర్కింగ్ ప్లేసెస్లో ఏంటంటే అంత ఎక్కువగా సరిపోయేంత ప్లేస్ లేదనమాట. సో దాంతోపాటు ఈ యొక్క పనిచేసే వాళ్ళ యొక్క డెన్సిటీ, సాంద్రత కూడా చాలా ఎక్కువ అనమాట. సో అలాంటి వాటిని అంటే మినిమం 1 మీటర్ అయితే పాటించగలం, కానీ 6 ఫీట్లు 6 అడుగులు మాత్రం పాటించలేని పరిస్థితులు ఉంటాయి. 6 అడుగులు అంటే దగ్గర 2 మీటర్లు వస్తుంది అనమాట. ఆ 2 మీటర్ల దూరాన్ని పాటించలేం, కానీ 1 మీటర్ వరకు పాటించవచ్చు అనమాట. బట్ ఎంప్లాయర్స్ షుడ్ సీ ద వాల్యూ ఆఫ్ కీపింగ్ స్టాఫ్ అటెండెన్స్ ఎట్ అ సేఫ్ లెవెల్ ఈవెన్ విత్ ఇన్ ద లీగల్లీ పర్మిటెడ్ సీలింగ్ which now extended to 50% in a specified sector and even in some government offices. ఇప్పుడు ఈ యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ స్టాఫ్ అటెండెన్స్ సంబంధించి ఆ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా వాటిని పాటించే విధంగా ఉండాలి. ఏంటి లీగల్గా పర్మిట్ చేసిన ఆ సీలింగ్ ఎంతైతే ఉందో దాని అనుసంధానంగానే వాళ్ళు కూడా వర్క్ ప్లేస్లోకి వస్తూ ఉండాలి. అంతేగాని మేము ఎక్కువ మంది వస్తాం అలాంటి పరిస్థితులు అనికుండా చూడాలి. అంటే ఇప్పుడు ఇంతకుముందు అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఏంటంటే అక్కడ ప్రదేశంలో పనిచేసే వాళ్ళు ఒక 50% ఎంప్లాయీస్ వరకు మాత్రమే అటెండెన్స్ అనేది ఉందన్నమాట. అంటే వాళ్ళు మాత్రం 50% వాళ్ళు మాత్రం ఒకేసారి పనిచేయడానికి అవకాశాన్ని కల్పిస్తారన్నమాట. కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో, కొన్ని స్పెసిఫైడ్ సెక్టార్స్లో కానీ, గవర్నమెంట్ ఆఫీసులో కానీ ఇప్పుడు ఉన్న నిర్దేశకాల ప్రకారం ఒక 50% మాత్రమే అలౌ చేస్తారనమాట. ఫెయిల్యూర్ టు మెయింటైన్ డిస్టెన్సింగ్ మోర్ సో ఇన్ ఏ పూర్లీ వెంటిలేటెడ్ క్లోజ్ ఎన్వైరన్మెంట్ goes the virus free run as a Chennai's wholesale vegetable market show starkly. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఫిజికల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయలేకపోయినా, లేకపోతే ఈ యొక్క పనిచేసే ప్రదేశాల్లో
పూర్ వెంటిలేషన్ అంటే ఈ యొక్క గాలి అనేది సరిగ్గా లేకుండా పూర్తిగా క్లోజ్ అయిపోయి ఉంటుంది అనమాట. అలాంటి పూర్ వెంటిలేషన్ ఉన్న లేదా క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్ అనమాట. అంటే మనం పనిచేసే ప్రదేశాలన్నీ కూడా మూత వేసినట్లాగా అంటే పూర్తిగా ఒక గదిలో పనిచేయడం కానీ అలాంటి విధానాలన్నీ కూడా ఈ యొక్క వ్యాధిని ఈ యొక్క వైరస్ని పరిగెత్తించే విధంగా అంటే ఫ్రీగా రన్ చేసే విధంగా ఉంటాయి అనమాట. మనం దీని ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఈ యొక్క వెజిటేబుల్ మార్కెట్ అనేది మనం చెన్నైలో ఒక వెజిటేబుల్ మార్కెట్ అనేది అంటే ఇలాంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ అంటే ఇక్కడ అది క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్ ఏం కాదు. తర్వాత ఈ యొక్క డిస్టెన్స్ అంటే పూర్ వెంటిలేటెడ్ ఏరియా ఏం కాదు. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయలేని ప్రదేశం ఏం కాదు. కానీ అలాంటి ప్రదేశంలోనే ఆ యొక్క హోల్సేల్ మార్కెట్ నుంచి ఈ యొక్క వ్యాధి అనేది ఎక్కువ సంఖ్యలో మనకు అంటే వ్యాప్తి చెందిందనమాట. అంటే అది ఉత్సాహం లేకుండా చేసింది. అంటే మనకు కొన్ని కారణాలు చెప్పేయండి, పూర్ వెంటిలేషన్ కానీ లేదా క్లోజ్ ఎన్వైర్న్మెంట్లో ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుందని. ఇక్కడ ఓపెన్ ప్లేసుల్లో కూడా ఈ వ్యాధి అనేది ఇలానే ఉందంటే దీనికి ప్రోత్సాహం లేకుండా చేసిందనమాట. అలాంటి మన అంశాలు చెప్పుకునే పని లేకుండా అంటే ఎలాంటి సిచ్యువేషన్లో పనిచేసే వాళ్ళైనా కానీ జాగ్రత్తగా ఉండాలి. The Center some protocol for symptomatic cases at the workplace requiring testing and warranted quarantine of both the worker and close contacts and a 2-day closure of office experiencing an outbreak should underscore to employers the importance of prevention. అంటే ఇప్పుడు ఈ యొక్క సెంటర్ అనేది కొన్ని ప్రోటోకాల్స్ అనేవి కొన్ని నిర్దేశకాలు అనేవి ఇచ్చిందనమాట. ఏది సిమ్టమేటిక్ కేసెస్ ఎప్పుడైతే వస్తాయో ఆ పనిచేసే ప్రదేశాలలో పూర్తిగా అందరికీ టెస్టింగ్ చేయాలా. దాంతోపాటు వాళ్ళందరినీ కూడా నిర్బంధాన్ని పంపించాలన్నమాట. ఆ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో క్లోజ్ కాంటాక్ట్ ఆ వ్యాధిగ్రస్తుడైన వాటికి క్లోజ్ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరినీ క్వారంటైన్కి పంపించాలా. తర్వాత ఆ ఆఫీస్ని ఒక 2 రోజుల కాలం పాటు మూసేయాలన్నమాట. ఏదైతే ఆ వర్క్ ప్లేస్లో ఈ యొక్క కోవిడ్-19 అనేది సంక్రమించిందో ఆ వర్క్ ప్లేస్ అనేది మూసేయాలా. సో ఇలాంటివన్నీ కూడా విధానాలన్నింటినీ కూడా ఈ ఎంప్లాయీస్ అనేవాళ్ళు గుర్తించి అంటే ప్రివెన్షన్ అనమాట. ఇది రానివ్వకుండానే ముందు ఆపడం ఎలా అనే అంశం గురించి వీళ్ళు తెలుసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ హౌఎవర్ డస్ నాట్ డివాల్వ్ ఎంటైర్లీ ఆఫీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ and it is imperative for other activities such as public transport used by many workers to meet COVID-19 requirements. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏంటంటే మన యొక్క బాధ్యతలు అనేవి ఒకళ్ళ నుంచి ఒకరికి బదిలీ చేయటం అంటే ఈ యొక్క అంటే ఇంతవరకు ఏంటి అంటే గవర్నమెంట్ అనేది ఈ యొక్క మంత్రులు వాళ్ళ చేతిలో ఉండే బాధ్యతని ఇప్పుడు ఏం చేశారు కంపెనీలకి వాళ్ళకి అంటే ఒకళ్ళ నుంచి ఒకటి బదిలీ చేస్తూ వస్తున్నారు అనమాట. సో ఇలాంటి బదిలీ చేసే క్రమంలో ఏంటి అంటే వీళ్ళు ముఖ్యంగా ఈ యొక్క యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అనివార్యంగా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలన్నమాట. ముఖ్యంగా ఇది ప్రతి ఒక్కళ్ళు బాధ్యత వహించాలి. అంటే ఇప్పుడు ఈ వర్కర్లు ఎవరైతే ఈ యొక్క వర్కింగ్ ప్లేసెస్కి వస్తారో వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు యూజ్ చేసే యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఆ కోవిడ్-19 స్టాండర్డ్స్కి ఆ రిక్వైర్మెంట్స్కి సరిపోయే విధంగా ఉండాలి. అంటే మనకు కొన్ని నిర్దేశకాలు ఇచ్చారనమాట. బైక్ మీద అయితే ఒకళ్ళే వెళ్ళాలి, కార్లో అయితే ముగ్గురు మాత్రమే వెళ్ళాలి, ఆటోలో అయితే ఒక్కళ్ళే వెళ్ళాలి. అలాంటి నిర్దేశకాలు మనం పాటించినప్పుడు మాత్రమే ఈ యొక్క సిచ్యువేషన్ని మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట. సమ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ మ్యాండేటింగ్ installation of Arogya Setu app by employers returning to work when the local basics of this monitoring mechanism remains shaky and there are no assured benefits in terms of health care. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కి ఆర్గనైజేషన్స్ కానీ ఆ సంస్థల్లోకి పనిచేయడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్య సేతు యాప్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలా. ఆ వర్క్ ప్లేస్లో చేసే వాళ్ళకి ఆ యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి అనే ఒక విధానం అనేది అది ఒక పూర్ బేసిస్ అనమాట. ఇలాంటి విధానం వల్ల వీళ్ళకి ఎక్కువ ఉపయోగం ఉండదన్నమాట. సో ఇది ఏంటంటే ఈ యొక్క ఆరోగ్య పరిస్థితిని ఇంకా షేక్ చేసే విధంగా ఉంది. కానీ ఇలాంటి విధానాలు అనేవి ఇవేమి ఉపయోగకరం కాదు ఈ యొక్క ఆరోగ్య సేతు యాప్ అనేది. At this stage of the pandemic, when a gradual resumption of economic activity in a multiple sector ranging from construction to food takeaways is a necessity, the most feasible intervention at the workplace are voluntary and those that cost the least. అంటే ఇప్పుడు ఈ యొక్క పెండమిక్ అంటే ఈ యొక్క వ్యాధి అనేది ఇంత ఉధృతంగా ఉన్న సమయంలో మన యొక్క తిరిగి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాల్లోకి అంటే మల్టిపుల్ సెక్టార్స్లోకి మనం తిరిగి ప్రవేశించడం అనేది ఇప్పుడు అవసరం అనమాట. అంటే మనకు ఎక్కడి నుంచి కన్స్ట్రక్షన్ నుంచి ఫుడ్ టేక్అవేస్ అంటే ఈ యొక్క ఆహారం తయారు చేసి రెస్టారెంట్లు కానీ హోటళ్ళు కానీ అలాంటివి పూర్తిగా తెరవలేదు కానీ మనం ఏంటంటే తీసుకెళ్ళచ్చు, ఇంటికి తీసుకెళ్ళే అవకాశం కల్పించారనమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా అవసరం అనమాట. కానీ ఇలాంటి విధానంలో మోస్ట్ ఫీజిబుల్ ఇంటర్వెన్షన్ ఏంటంటే సాధ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు వాలంటరీగా తమ యొక్క బాధ్యత అనేది వహించాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఏదైతే దీనివల్ల జరిగే ఆ నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు అనమాట.
కాస్ట్ ద లీస్ట్, అంటే దీనివల్ల జరిగే నష్టాన్ని మనం చాలా వరకు తగ్గించవచ్చు. ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయితే దేర్ మే స్టిల్ బీ అకేషన్ టు రిసార్ట్ టు ఇంటర్మీడియట్ లాక్డౌన్స్ ఇఫ్ ఓపెనింగ్ అప్ లీడ్స్ టు మానిటరింగ్ కేసెస్. అంటే రాబోయే కాలంలో కొంతవరకు ఈ యొక్క లాక్డౌన్ అనేవి మళ్ళీ అడపాదడప అనేవి మళ్ళీ పెట్టవచ్చు అనమాట. అంటే ఈ యొక్క కేసులు అనేవి పెరగటం కానీ లేకపోతే అక్కడ మానిటర్ చేయడానికి వాటిని కంట్రోల్ చేయడానికి అడపాదడప అంటే ఇంటర్మీడియట్ అంటే ఏంటంటే అడపాదడప మళ్ళీ ఈ యొక్క లాక్డౌన్ అనేవి ప్రవేశపెట్టవచ్చు. ఏ ప్రుడెంట్ కోర్స్ వుడ్ బి టు నావిగేట్ ద present with a minimalist approach as the quest for a medical breakthrough makes a progress. అంటే ఇప్పుడు మనం తెలివిగా ఈ యొక్క విధానాన్ని అవలంబించాలి అంటే ఈ యొక్క వ్యాధిని పూర్తిగా ఆపేయాలి అంటే మనం మినిమలిస్టిక్ అప్రోచ్ అనమాట. అంటే సాధ్యమైనంత వరకు తక్కువ మంది వ్యక్తులతోనే తక్కువగా పనిచేసే విధంగా అంటే తక్కువ యొక్క సంఖ్యతో మనం మినిమలిస్టిక్ అప్రోచ్లోనే వెళ్ళాలన్నమాట. ఇలాంటి విధానం అనేది అంటే మెడికల్ బ్రేక్ త్రూ అంటే ఈ యొక్క రాబోయే కాలంలో ఈ యొక్క మందు కనుక్కునేంత వరకు అంటే మెడికల్గా ఈ యొక్క బ్రేక్ త్రూ వచ్చేంత వరకు కూడా ఇలాంటి విధానాన్ని మనం పాటించడం ద్వారా ఆ వ్యాధిని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే వర్క్ చేస్తున్నప్పటికీ మనం ఎకనామిక్ యాక్టివిటీస్ తిరిగి పునరుద్ధరిస్తున్నప్పటికీ కూడా ఆ వ్యాధి ప్రభావాన్ని మనం ఎక్కువగా పెంచనీయకుండా చేయవచ్చు అని చెప్తున్నాను అనమాట. అంటే ఏం లేదండి, ప్రతి ఒక్కళ్ళు బాధ్యత వహించాలి. ఈ కోవిడ్-19కి సంబంధించి ఈ వర్క్ ప్లేసెస్లో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క గవర్నమెంట్లో అవి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాస్కులు, శానిటైజర్లు ప్రొవైడ్ చేయాలి. దాంతోపాటు ప్రతి ఒక్క ప్రజలు కూడా వాళ్ళు వర్కింగ్ ప్లేస్లో తక్కువ అటెండెన్స్ అంటే ఎక్కువ మంది మాకు పనులు లేవు మేము వస్తామని అలాంటి విధానం కాకుండా అంటే వాళ్ళు షిఫ్ట్ల వారీగా ఎవరైతే ఎంతమంది అయితే రావాలో అంతవరకే తీసుకునే విధంగా వాళ్ళు కూడా సహకరించాలన్నమాట. ఇలాంటి విధానాల ద్వారా మాత్రమే ఈ యొక్క వ్యాధిని మనం అరికట్టే విధంగా చూడగలం. ఈ వ్యాధిని ఇంకోళ్ళకి అంటకుండా చూడగలమని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏ హోల్ ఇన్ ద ఓల్. అంటే ఈ యొక్క అంత మొత్తం దాంట్లో ఒక చిన్న రంధ్రం పడింది అనమాట. ఒక పెద్ద అంశంలో ఒక చిన్న రంధ్రం పడింది అనమాట. అంటే దేనికి సంబంధించిన ఆర్టికల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక ఆరోగ్య సమస్యలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు కోవిడ్-19 రాగానే ఇప్పుడు ఉన్న అన్ని ఆరోగ్య సమస్యల్ని తీసి మనం పక్కన పడేసి ఓన్లీ ప్రతి ఒక్కళ్ళు కూడా కోవిడ్-19 మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే ఈ యొక్క ప్రభుత్వాలు కావచ్చు, తర్వాత ఈ హెల్త్ వర్కర్స్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పూర్తిగా ఈ యొక్క కోవిడ్-19 అంశాలను తప్పితే మిగతా అంశాల గురించి పట్టించుకోవట్లేదు అనమాట. అంటే ఈ మొత్తం రోగాల్లో ఈ యొక్క రోగం మాత్రం ఎక్కువగా ప్రభావవంతంగా ఉంది. అంటే ఈ ఏ హోల్ ఇన్ ద హోల్ అంటే మొత్తంలో ఈ యొక్క హోల్ ఈ యొక్క రంధ్రం మాత్రమే అందరికి కనపడుతుంది అనమాట. సో ఈ పెద్ద అంశాలు అంటే వీటికన్నా భయంకరమైన రోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనం కనీసం పరిగణలోకి కాదు కదా చర్చించడానికి కూడా అవకాశం లేకుండా తయారైందని చెప్తున్నాను అనమాట. హెల్త్ కేర్ సర్వీసెస్ కెనాట్ బి అలౌడ్ టు ఓవర్వెల్మ్డ్ బై ద పెండమిక్. అంటే ఇప్పుడు ఈ హెల్త్ కేర్ మీద అధికమైన భారం పడనేయకూడదనమాట. దీని ద్వారా ఈ యొక్క పెండమిక్ను ఉద్దేశించి అంటే ఏ యొక్క వ్యాధిని వీళ్ళు ట్రీట్ చేయకుండా పూర్తిగా ఈ యొక్క పూర్తి భారం అనేది కోవిడ్-19 మీదే పెడుతున్నారు. అంటే కోవిడ్-19 వల్ల వచ్చే ఇబ్బంది మీదే పెడుతున్నారు. అలాంటి విధానానికి దూరంగా ఉండాలి, అలాంటి విధానాన్ని ఆపేయాలి అని చెప్తున్నారు అనమాట. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దామండి. ఓవర్కమ్, మోర్ అధిగమించడం, బెట్రస్ నాన్ సపోర్టివ్, బేస్లెస్ ఆధారం లేని, మేరు ఓన్లీ కేవలం, సెంబ్యాలెన్స్ అపియరెన్స్ షో బాహ్య రూపము, ఈక్విపోజ్ ఈక్విలిబ్రియం బ్యాలెన్స్ సరితూగడము, హ్యాంపర్ ట్రస్ రిస్ట్రైన్ అణచడానికి, కుల్ పిక్ వెలికి తీసిన, రోబస్ట్ స్ట్రాంగ్ టఫ్ దృఢమైన, క్యాటర్ ఫుడ్ సర్వ్ ఆహార తదితర వస్తువులను సరఫరా చేయు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే మ్యాథమెటికల్లీ ద హోల్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఇట్స్ పార్ట్స్ నైదర్ మోర్ నార్ లెస్. అంటే ఇప్పుడు మనకు మ్యాథమెటికల్గా ఒక అంశం ఉందన్నమాట, ఒక వివరణ ఉంది. సమ్ ఆఫ్ ద ఆల్ క్వాంటిటీస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అనమాట. ఏదైతే ఉందో అంటే మనం చిన్న చిన్న మొత్తాలని మొత్తం కలిపితే వచ్చే మొత్తం అనేది సమానంగా ఉంటాయి అనమాట. సో మోర్ ఆర్ లెస్ అంటే ఎక్కువగా ఉండదు, తక్కువ ఉండదు అని చెప్తున్నాను అనమాట. బట్ ద కోవిడ్-19 పెండమిక్ హ్యాస్ టేకెన్ ద పార్ట్ అండ్ ఓవర్వెల్మ్డ్ ద హోల్. కానీ ఇప్పుడు ఈ కోవిడ్-19 కనుక చూస్తే కనుక మనం అన్ని రోగాల్ని కలిపితే ఈ యొక్క కోవిడ్-19కి సంబంధించిందే మనకు ఎక్కువ వాల్యూ అని వస్తుంది అనమాట. అంటే ఇది అధికమైనటువంటి ఓవర్వెల్మ్డ్ అంటే ఎక్కువ మొత్తంలో ఇదే స్థానాన్ని ఆక్రమించుకుందనమాట. ది లాక్డౌన్ యాజ్ ఇట్ వాజ్ కన్సీవ్డ్ ఒరిజినల్లీ వాజ్ meant to be at best a stopgap arrangements that would help nations టైడ్ ఓవర్ ద క్రైసిస్ కాజ్డ్ బై ద SARS-CoV-2 వైరస్. అంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ అనేది ఎందుకు తీసుకొచ్చాము, ఎందుకు దీన్ని ఒరిజినల్గా కన్సీవ్ అంటే దీన్ని ఎందుకు పుట్టించాము అంటే దీన్ని ఏదైతే ఈ యొక్క గ్యాప్ని పెంచడానికి కోసం ఈ వ్యాధి అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాధి అనేది అంటకుండా ఈ SARS-CoV-2 అనే వ్యాధి అంటకుండా చూడటం కోసం ఆ గ్యాప్ అనేది స్టాప్ గ్యాప్ చేయడం కోసం మాత్రమే ఈ యొక్క లాక్డౌన్ అనేది ప్రవేశపెట్టామన్నమాట.
But as the days rolled on and the lockdown moved on from phase to phase, it has caused a paralysis in general health care. కానీ రోజులు గడిచే కొద్దీ ఈ యొక్క లాక్డౌన్ అనేది కూడా మనం విడతల వారీగా పెంచుకుంటూ వస్తున్నాం అండి. ఒక విడత తర్వాత ఒక విడత అనేది పెంచుకుంటూ వస్తున్నాం. సో దీనివల్ల ఏమైంది అంటే ఈ యొక్క జనరల్ హెల్త్ కేర్ అనేది అంటే మా సాధారణటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా పెరలైజ్ అయిపోయినాయి అనమాట. అంటే స్తబ్దతకు గురి అయిపోయినాయి అనమాట. పూర్తిగా పడిపోయే విధంగా తయారైనాయి అనమాట. యాజ్ అ స్పేర్స్ హెల్త్ కేర్ రిసోర్సెస్ ఇన్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ హ్యావ్ బీన్ challenged towards the COVID-19 effort. The numbers have risen, but normal healthcare services have been in a suspended animation for just under 2 months now. అంటే ఇప్పుడు దీనివల్ల ఈ కోవిడ్-19 కారణంగా పూర్తిగా ఈ యొక్క హెల్త్ కేర్ సర్వీస్ అందరూ కూడా ఈ కోవిడ్-19 మీదే తమ యొక్క పూర్తి శాయశక్తులు పెట్టారన్నమాట. సాధారణటువంటి ఈ యొక్క హెల్త్ కేర్ సంబంధించిన అంశాలు అనేవి పూర్తిగా గత 2 నెలలుగా చూస్తే పూర్తిగా అవి పక్కన వేయబడాయి అనమాట. స్టాఫ్ రన్నింగ్ సెవరల్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అండ్ స్టాఫ్ హెల్త్ మిషన్స్ బిసైడ్ ద హెల్త్ కేర్ వర్కర్స్ ఫ్రమ్ tertiary hospitals down to the primary health centers have been diverted to better పబ్లిక్ హెల్త్ ఎఫర్ట్స్ ఇన్ ద కోవిడ్-19 బ్యాటిల్. అంటే ఇప్పుడు ఈ యొక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా వరకు ఈ యొక్క ఆరోగ్య సంస్థలకు సంబంధించినటువంటి పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే డాక్టర్లు కావచ్చు, ఈ నర్సులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే ఈ పూర్తిగా ఈ టెరిషరీ సర్వీసెస్ అంటే 3 విడతలుగా మనం చూస్తే కనుక డాక్టర్, సో ఆ యొక్క విడతల వారీగా ఉన్నటువంటి అన్ని సెక్టార్లు అనేవాళ్ళు కూడా పూర్తిగా ఈ ఆధారం లేని అంటే బెటరస్ అంటే ఏంటంటే ఆధారం లేని అనమాట. సపోర్ట్లెస్ బెటరస్ ఆధారం లేని ఈ కోవిడ్-19కి వ్యతిరేకంగా పోరాడడం కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు అనమాట. అండ్ ద పెండమిక్ స్టిల్ రేజెస్ ఆన్ with thousands of people testing positive every day and the number of cases coursing past the 1 lakh mark. అంటే ఇలా చేస్తున్నప్పటికీ కూడా ఈ వ్యాధి అనేది రోజు రోజుకి పెరుగుతూ వస్తుందన్నమాట. రోజుకి వేల సంఖ్యలో ఈ వ్యాధిగ్రస్తులు అనేవాళ్ళు బయటపడుతున్నారు. దాంతోపాటు ఈ యొక్క మనం ఏదైతే ఒక 1 lakh మార్క్ అనేది అది ఎప్పుడో దాటేసాం అనమాట. లాక్డౌన్స్ హ్యావ్ బీన్ పార్షియల్లీ లిఫ్టెడ్ ఇన్ సమ్ ఏరియాస్ అండ్ ఇన్ అదర్స్ ఏ మేర్ సెంబ్యాలెన్స్ ఆఫ్ నార్మల్సీ హ్యాజ్ రిటర్న్డ్. అంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ అనేది కొన్ని చోట్ల పార్షియల్గా ఎత్తేసారనమాట. ఇవి కేవలం ఎలా ఉంది అంటే ఒక సెంబ్యాలెన్స్ అనమాట. అంటే బాహ్య రూపం చూడడానికి నార్మల్సీని తీసుకురావడానికి బాహ్య రూపం లాగా ఉంది ఈ యొక్క విధానాలు అనేవి. యాజ్ కండిషనల్ మూమెంట్ హ్యాస్ బీన్ అలౌడ్ పీపుల్ ట్రావెలింగ్ అక్రాస్ స్టేట్స్ బీయింగ్ పాజిటివ్ కేసెస్ టు స్టేట్స్ ఆర్ డైరెక్ట్ డిస్ట్రిక్ట్స్ దట్ హ్యావ్ రిమైన్డ్ కేసెస్ ఫ్రీ ఫర్ ఏ వైల్ నౌ. అంటే ఇప్పుడు ఈ యొక్క మూమెంట్ అనేది రాష్ట్రాల మధ్య జిల్లాల మధ్య ఈ యొక్క ప్రజలు అనేది ఒక చోట నుంచి ఒక చోటకు ట్రావెల్ చేసే అవకాశం ఏర్పడింది అనమాట. ఇప్పటి వరకు మనకు పాజిటివ్ కేసులు ఏవీ లేని ప్రాంతాలు కూడా ఈ యొక్క విధానం ద్వారా రాబోయే కాలంలో అంటే వీళ్ళు ఒక చోట నుంచి ఒక చోట మూవ్ అవటం వల్ల అక్కడ మనం ఫ్రీగా ఉన్న అంటే వైరస్ ఫ్రీగా ఉన్న ప్రదేశాల్లో కూడా వైరస్ సంక్రమించే అవకాశం ఉందన్నమాట. బట్ ద టైమ్ హ్యాస్ నౌ కమ్ ఫర్ ద కంట్రీ టు అటెంప్ట్ యాన్ ఈక్విపోజ్ ఆఫ్ సార్ట్స్ బ్యాలెన్స్ the different requirements of healthcare along with the efforts to continue to fight COVID-19. కానీ ఇప్పుడు ఈ సమయంలో మన భారతదేశం అనేది అంత సరితూకంగా ఉండాలి. అంటే ఈ కోవిడ్-19 మీదే కాకుండా మిగతా అంశాలైనటువంటి హెల్త్ కేర్ సర్వీసెస్ మీద కూడా మన యొక్క దృష్టిని కేటాయించే విధంగా అంటే వాటి కోవిడ్-19తో పాటు ఫైట్ చేస్తూ మిగతా ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎదుర్కొనే విధంగా ఉండాలన్నమాట. వైల్ హెల్త్ కేర్ సర్వీసెస్ themselves have been on the back foot for non-COVID-19 conditions except in emergencies, access to for the bulk of the population has been hampered by the non-availability of public transportation. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి అన్నీ వెనకాడుతున్నాయి అనమాట. ఒక కోవిడ్-19 తప్ప మిగతా ఏ రోగాలని కూడా వీళ్ళు పట్టించుకునే స్థితిలో లేరు. ఇది ఒక అంటే ఎమర్జెన్సీ కండిషన్స్లో ఉన్నటువంటి కొన్ని కేసులను తప్పితే ఎక్కువగా కూడా ఈ యొక్క కోవిడ్-19 మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు కాబట్టి మిగతా వాటి మీద పెట్టట్లేదు అనమాట. సో ఈ యొక్క బల్క్ పాపులేషన్ అంతా కూడా ఇక దీని మీదే ఆధారపడి ఉన్నారన్నమాట. ఏది కోవిడ్-19 సంబంధించిన దాని గురించి ఆలోచిస్తున్నారు కానీ మిగతా వాటి గురించి ఆలోచించట్లేదు. ఇలాంటి విధానం అనేది ఇంకా ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రాబ్లం ఉందన్నమాట. సో ఇప్పుడు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండటం వల్ల ఈ యొక్క విధానం అనేది ఇంకా అణిచివేయటకు గురి అవుతుందన్నమాట. రీసెంట్ డేటా కుల్డ్ ఫ్రమ్ ద నేషనల్ హెల్త్ మిషన్ పాయింటెడ్ టు లెస్ దాన్ నార్మల్ కవరేజ్ ఇన్ కీ ఏరియాస్ సచ్ యాజ్ ఇమ్యునైజేషన్, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్, ఫర్దర్ delay or failure in delivering life-saving drugs to persons with HIV, tuberculosis or inability to
ఆఫర్ సపోర్ట్ ఫర్ అదర్ క్రానిక్ కండిషన్స్ హ్యావ్ బీన్ డాక్యుమెంటెడ్. అంటే ఇప్పుడు మనకు రీసెంట్గా ఈ యొక్క నేషనల్ హెల్త్ మిషన్ అనే ఒక డేటా అనే దాన్ని రివీల్ చేసిందనమాట, దాన్ని తీసుకొచ్చిందనమాట, దాన్ని ఓపెన్ చేసింది. సో ఇప్పుడు నార్మల్ పొజిషన్లో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాధులు ఏవైతే ఉన్నాయో, నార్మల్ సమయంలో ఉన్నటువంటి వ్యాధులు ఏంటంటే ఇమ్యునైజేషన్, అంటే మనకి ఏంటి బలం లేకపోవటం, రోగ నిరోధక శక్తి లేకపోవటం, లేకపోతే ఈ యొక్క ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్, అంటే కొన్ని మనకు అంటే రోగికి కావాల్సిన అంశాలకి మనం వాళ్ళకి ఇవ్వాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనమాట, అంటే ఈ రోగులకు ప్రతి నెల ఇవి డిస్ట్రిబ్యూట్ చేయాలా అనే అంశాలు కావచ్చు. తర్వాత ఇంకా ఫెయిల్యూర్ అనమాట, ఏది లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అయినటువంటి కొన్ని మందుల్ని సప్లై చేయడంలో, అంటే హెచ్ఐవికి సంబంధించి, ట్యూబర్క్యులోసిస్ సంబంధించి, ఇలాంటి కొన్ని క్రానిక్ డిసీజెస్ అనమాట, దీర్ఘకాలిక రోగాలకు సంబంధించిన వాటికి సంబంధించి వీళ్ళు ఎక్కువగా సప్లై చేయకపోవడం అనేది ఈ యొక్క లెక్కలు అనేవి డాక్యుమెంట్ చేసిందనమాట. ఇవన్నీ కూడా వాళ్ళు లెక్కించారు, ఎంతవరకు వీళ్ళు సర్వీస్ అనేవి ప్రొవైడ్ చేయలేకపోతున్నారు అనేది ఆ లిస్ట్ అనేది ఇచ్చిందనమాట నేషనల్ హెల్త్ మిషన్ అనేది. ద యూజువల్లీ రోబస్ట్ ప్రైవేట్ హెల్త్ సిస్టమ్ which caters to various segments of the population also took a backseat or played a supportive role. అంటే ఇప్పుడు ఈ యొక్క మనటువంటి దృఢమైనటువంటి ఈ యొక్క ప్రైవేట్ వైద్య విధానం అనేది, ఈ యొక్క విధానం అనేది మన భారతదేశంలో ఉందన్నమాట. ఇది కూడా ఏంటి అంటే ఈ యొక్క వస్తువులను సరఫరా చేయడానికి, అంటే ఈ యొక్క సర్వీసులు ప్రొవైడ్ చేయడానికి, అంటే ఈ మందులు ప్రొవైడ్ చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళకు ఆరోగ్యమైనటువంటి సౌకర్యాలు కలిగించడానికి కానీ, లేకపోతే వాళ్ళకు వైద్యాన్ని అందించడానికి సంబంధించి ఈ యొక్క విషయాల్లో ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్లు కూడా వెనక సీట్లోనే ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా ఏంటి కోవిడ్-19కి సపోర్టివ్ రోల్ని వాటికి అనుగుణంగానే వ్యవహరిస్తున్నాయి అనమాట. While the finance minister announcement on increase in health allocation as part of the 20 lakh crore relief package is a welcome, more than money is a required to set this right. అంటే ఇప్పుడు ఈ యొక్క మన భారతదేశం యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేశారంటే, మొన్న 20 లక్షల ప్యాకేజీలో ఎక్కువ హెల్త్ సిస్టమ్ ఎలొకేషన్స్ అనేవి, అంటే ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన అంశాలకి ఎక్కువ డబ్బులు కేటాయించడం అనేది మనం అందరూ ఆహ్వానించదగ్గ విషయమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనీ కన్నా, అంటే డబ్బు కన్నా ఎక్కువగా పని చేస్తే మాత్రం ఇలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడవచ్చు అనమాట. ఇఫ్ లైఫ్ ఆఫ్టర్ కోవిడ్-19 ఈజ్ నాట్ టు బీ worse than life before the pandemic, the governments need to ensure that the country's multi-layered health system is not sacrificed at the altar of one virus. They need to give it their whole attention now. అంటే ఇప్పుడు మన యొక్క కోవిడ్-19 తర్వాత పరిస్థితులు అనేవి కోవిడ్-19 ఉన్న పరిస్థితుల కన్నా దారుణంగా తయారవకుండా ఉండాలి అంటే ప్రభుత్వాలన్నీ కూడా ఈ యొక్క మన మల్టీలేయర్డ్, అంటే రకరకాల భిన్నమైనటువంటి లేయర్ 1 లేయర్ 2, అంటే మనం మామూలుగా చిన్న హాస్పిటల్ వైద్య కేంద్రాలు ఉంటాయి, తర్వాత మంచి హాస్పిటల్ ఉంటాయి, తర్వాత సూపర్ స్పెషాలిటీ, అలా ఒక లేయర్డ్ సెక్టార్ ఏదైతే ఉందో ఆ సెక్టార్, అంటే మన యొక్క ఆరోగ్య విధానానికి సంబంధించిన ఒక లేయర్డ్ సెక్టార్ ఉంది. అలాంటి విధాన్ని మనం త్యాగం చేసే విధంగా ఉండకూడదు అనమాట. అంటే కోవిడ్-19 తర్వాత పరిస్థితులు అనేవి త్యాగం చేసే విధంగా ఉండకూడదు అనమాట. సో దీనికి సంబంధించి ఈ యొక్క మన భారతదేశం అనేది పూర్తిగా తన యొక్క అంటే ఏకాగ్రతను అనేది పెట్టేసి దాని మీద పనిచేసే విధంగా ఉండాలి. అంటే ఒక్క వైరస్కి సంబంధించి మన యొక్క ఆరోగ్య విధానం మొత్తం కూడా నాశనం అయ్యే విధంగా చూడకూడదు అని చెప్తున్నారనమాట. సో దీన్ని బట్టి ఏంటి అంటే ఈ యొక్క కోవిడ్-19 అనేది ఒక్కటే ఒక ప్రమాదకరమైన వ్యాధి కాదు, దానికి సంబంధించి చాలా యొక్క వ్యాధులు అనేవి, లేకపోతే ఈ యొక్క దీర్ఘకాలిక రోగాలు అనేవి ఉన్నాయి. ఆ రోగాల మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ కోవిడ్-19 కారణంగా మిగతా వాటిని కనుక మనం వాటిని కనుక పట్టించుకోకుండా చూసాం అనుకోండి, ఇప్పుడు చూడండి ఈ కోవిడ్-19 వచ్చిన దగ్గర నుంచి పల్స్ పోలియో కానీ అలాంటివి ఏం జరగట్లేదు. సో రాబోయే కాలంలో ఈ పల్స్ పోలియో ఇలాంటి లేకపోతే మళ్ళీ మాకు పోలియో లాంటి సమస్యలు అనేవి, అలాంటి జాడ్యాలు అనేవి మళ్ళీ తిరిగి పునరుద్ధరించే విధంగా ఉంటాయి. సో ఈ యొక్క కోవిడ్-19 మీదే కాకుండా మన యొక్క ఆరోగ్య విధానం ఇంకా డెవలప్ అవ్వాలి. ఎలా డెవలప్ అవ్వాలంటే కోవిడ్-19 మించి ఇంకా చాలా రోగాలు ఉన్నాయి, అంతకన్నా భయంకరమైన రోగాలు ఉన్నాయి. వాటి మీద కూడా ప్రభుత్వం అనేది తన యొక్క పూర్తి ఏకాగ్రతను పెట్టి ప్రజలకు అలాంటివి దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం ఈ ఆర్టికల్ అండి. ఇవండి ఈరోజు నా 2 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వను అంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.